ప్రభునామముకు మీకు అందరికీ వందనాలు. మరి విశేషముగా దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్న ఈరోజు మాటలు, ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా మనల్ని జతపరుచున్నాడు. మరి ఆయన నామముకు మహిమ కలుగును గాక. దేవుడు మనుషులను ప్రేమిస్తాడు. ప్రేమించబడికే ఆయన ఆకాశాన్ని విడిచి భూమి మీదకి వచ్చినాడు. భూమి మీదకి వచ్చిన కారణం ఏమిటి? ఆయన ఈ లోకములో తిరిగిన కారణం ఏమిటి అంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మనం చూస్తే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తే ఆమెను చూడాలని ఎంతగానో ప్రయాసపడతాడు. ఆమెతో మాట్లాడాలని ఎంతగానో ప్రయాసపడతాడు. అంతేకాకుండా మాటికి ఫోన్ చేసి మాట్లాడతాడు. అమ్మాయి కూడా ఒక అబ్బాయిని ఇష్టపడితే మాటికి ఆయనను చూడాలి, ఆయనతో మాట్లాడాలి అనే ఆశ ఈ భూమి మీద ప్రజలకు కలుగుతున్నది. అదే విధముగా దేవుడు అంతకంటే ఎక్కువ ప్రేమని మీద చూపెడుతున్నాడు. కాబట్టి పరలోకమును విడిచి దేవుడు భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడంటే నిన్ను పాపములో పడకుండా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళకుండా నిన్ను కాపాడుతానికి ఆయన ఇక్కడికి వచ్చినాడు. సంఘముగా ఈరోజు కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, దేవుణ్ణి ప్రార్థిస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే ఆయన ప్రేమ. మనుషులము నేను మిమ్మల్ని ఇక్కడికి నడిపించితే మీరు రాలేరు. నేను ఒక ఇంటికి వెళ్ళి మందిరానికి రండి అంటే మీరు రారు. కానీ దేవుణ్ణి పిలుపుంటే నేను పిలిచినా పిలకున్నా మీరు మందిరానికి వస్తున్నారు. ప్రతి ఆదివారము కలుసుకొని దేవుణ్ణి ఆరాధించి ఆ కృప ఎవరిచ్చాడంటే ఆయన ఇచ్చాడు. ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీవు నన్ను ప్రేమించు అని అంటాడు. అంతే. ఒక అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమించాలా అంటాడు. గాఢంగా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా ప్రాణమైన తీసుకుంటా కానీ నీవు నాకు కావాలని పై ప్రేమలు చూపెడతారు. కొంతమంది నమ్మకంగా కూడా ప్రేమిస్తారు, కొంతమంది మోసం చేస్తారు. ఈ విషయాన్ని మనం గమనిస్తే ఈ లోక ప్రేమలు మోసం అయిపోతాయి. కొంతమంది స్వచ్ఛమైన ప్రేమిస్తారు. కానీ దేవుడు అంతకంటే అతి శ్రేష్టమైన ప్రేమ నీకు చూపెడుతున్నాడు. ఆ ప్రేమను నువ్వు పొందుకుంటే, నీలో ఆ ప్రేమ కనిపిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించినప్పుడే నీకు వచ్చిన ప్రతి సమస్య నుండి నీకు విడుదలిస్తాడు. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే ఆమెకు ఏది అవసరమో అది తెలుసుకుంటాడు. తల్లిదండ్రితో అంతా షేర్ చేయకుండా ఆ ప్రేమించే అబ్బాయితో ఆ అమ్మాయి అన్ని మాటలు షేర్ చేస్తుంది. ఆ ప్రేమించే అబ్బాయి తల్లికి నీకేం కావాలని అడగడు కానీ, తండ్రికి నీకేం కావాలని అడగడు కానీ, నన్ను ఇంతగా ప్రేమించారు, నన్ను ఇంతగా పెద్ద చేశారు, నాకు ఇంత చదువు ఇచ్చారు, ఇంత తెలివిని నేను పొందుకున్న మీ దగ్గర ఉంది, అమ్మ నీకేమన్నా కావాలన్నా విలువైన వస్తువు నేను ఇవ్వగలుగుతాను అని కోరే అబ్బాయి లేడు. కానీ అమ్మాయిని ఎలా అడుగుతాడంటే, మీకు ఏది అవసరం, ఈరోజైతే మీకేది అవసరమో చెప్పినాను, ఐఫోన్ కావాలన్నా నేను ఇస్తాను అని అంటాడు. ఎందుకంటే ఆమె ప్రేమను దక్కించుకోవటానికి ఏదైనా చేసడానికి సిద్ధమవుతాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అంటున్నాడు. అదేవిధంగా ఈ ప్రేమలు విడిచిపెడదాం. ఈ లోకానుసరమైన ప్రేమలు కాబట్టి ఇవి విడిచిపెడదాం. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటే పరిశుద్ధ గ్రంథములో
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:20 ఏమంటారంటే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టాత్మము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారై ఉండుడి. పసిపిల్లలు కాకండి. ఎవరో ఏదో మీకు చూపెడితే దానికి లోబడకండి. అది పై ప్రేమ. చిన్న పిల్లలుగా ఉండకండి అంటున్నాడు. పెద్దవారై ఉండండి. ఎందుకంటే మనము శాపకు ఒక వెర వేసి గాలము ఆ సముద్రములో కానీ, చెరువులో కానీ, కాలువలో కానీ వేసినప్పుడు ఏం చేస్తున్నది? ఎక్కడ దానికి మంచి ఆహారం ఉన్నది దాన్ని చూస్తున్నది. అన్ని నీళ్లలో ఆ శాపను పట్టాలంటే మనతో కాదు. ఆ శాపను మనం చేతబట్టుకొని రాలేము. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఒక దారం కట్టి, ఆ దారానికి దానికి కావలసిన ఆహారములు కట్టి ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీటిలో దాన్ని వెతికి దాన్ని తింటుంది. తిన్నప్పుడు ఆ ముళ్ళు దాని నోటిలోనికి వెళ్ళి అది ఎప్పుడైతే మింగుతుందో, వెనక ముందు చూడకుండా మింగుతుంది. మింగినప్పుడు ఆ ముళ్ళు దాన్ని తెచ్చుకొని విలవిలలాడుతుంది. ప్రాణం పోయేంత పరిస్థితిలో ఉంటుంది అది. అప్పుడు ఈ మనిషి అది ఎప్పుడైతే కొట్టుకునడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ మనిషి ఆ గాలమును గుంజితే ఆ నాలుకకు తట్టుకొని దాని శరీరానికి తట్టుకొని బయటకు వస్తుంది. అప్పుడు దాని పానం తీసి దాన్ని తింటాడు మనిషి. ఎందుకనంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకములో ఉన్న తల్లి తండ్రి కంటే ఎక్కువ ప్రేమ ఎవరు నీకు చూపెట్టలేరు. అలాగా నిన్ను ప్రేమిస్తానని నీకు గాలం వేసి వాడు బయట తీసుకొస్తాడు. వాడు నీ దగ్గర ఏమి పొందుకోవాలనో అది పొందుకుంటాడు. అనిక అధికారం ఎవరిస్తారంటే ఆ గాలముకు పడ్డవు కాబట్టి ఇస్తారు. ఆ గాలముకు శాప పడకంటే వాడు తినలేడు. వాడు ఎంత ప్రయత్నించి తినలేడు. ఆ గాలానికి, ఆ యవనాస్తుడి గాలానికి నువ్వు పడితే నీవు మోసపోతున్నావు. నీ తల్లిదండ్రికి దూరం అయిపోతున్నావు. వాడు ఏదో నీకు ఇస్తే దానికి లోబడదు. వాడు వెర వేసుకున్నాడని జాగ్రత్తగా ఆలోచించి యవనరాలుగా నీవు ఉంటున్నావు. ఎవరైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ పై ప్రేమలకు పడిపోకండి. స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందంటే, నీకు ఏది కలిగినా దాన్ని నిభాయించేవాడు స్వచ్ఛమైన ప్రేమ నీకు చూపెట్టినట్టు. ఎందుకంటే వాడు ప్రేమిస్తున్నప్పుడు నీ తల్లిదండ్రులతో మాట్లాడు, నువ్వు నాకంటే ఇష్టము, మనం మోసం చేయకూడదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి మనము పెద్దలతో కలిసి మాట్లాడుకొని మనం వివాహం చేసుకుందామంటాడు. కానీ కొంతమంది ఈరోజు ఎలా ఉన్నారంటే, లేచిపోదాం, నీ తల్లిదండ్రి వినుకుంటే ఏమవుతుంది, వాళ్ళే మారిపోతారు అని అంటారు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈరోజు దేవుని కూడా అలాగనే వేస్తున్నారు. దేవుడు నిన్నెంతగానో ప్రేమించినా మోసం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, ఆయన సన్నిధిలో క్రమంగా ఉండలేకపోతున్నావు, లోక మాటలకు, లోక అందాలకు పడిపోతున్నావు. అయినా ఈ ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకై కల్వరి సిలువలో ప్రాణం పెట్టి శరీరముతో తిరిగి లేచినాడు. ఎందుకు లేచినాడు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నీవు ఆయనను ప్రేమించలేకపోతున్నావు. నువ్వు గమనించు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. మనుషుల ఎదుట, ఒక సేవకుని ఎదుట ప్రేజలను చెప్పి ఆయనను నువ్వు ఎంతగానో మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేదు. విశ్వాసంగా బ్రతికిన వారు ఖచ్చితంగా పరలోక రాజ్యము చూస్తారు. ఈ లోకంలో పసిపిల్లల్లాగా ఉండకండి, పెద్దవారిలాగా ఉండండి. పసిపిల్లలు ఎలా అంటే, చాక్లెట్ ఇస్తే నేను వెంబడిస్తారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి నీవు వాక్యాన్ని తెలుసుకొని, నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో తెలుసుకొని నువ్వు మోసపోకు. ఒక అమ్మాయి మాయలు పడి మోసపోకు, ఒక అబ్బాయి మాయలు పడి నువ్వు మోసపోకు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్న తల్లిదండ్రి కంటే ఎక్కువ ఎవరు నిన్ను ప్రేమించలేరు. ఈరోజు దేవుని సంఘముగా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తానో లేదో తెలియదని
ఆ దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నారు. మీరు పడిపోకండి. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే, నేను పెళ్లి కుమారుణ్ణి అన్నాడు, మీరు పెళ్లి కుమార్తెలు. సంఘము వధువు అంటే సంఘమంతయు ఆయనకు భార్యగా జీవించాలి. భర్తకు లోబడి జీవించాలి. తండ్రికి లోబడి జీవించాలి. ఆయన మన జీవితాన్ని పరిశీలన చేస్తాడు. నువ్వు ఎలా ఉన్నావన్నది ఆయనకు తెలుసు. నువ్వు చీకటిలో వెళ్ళినా ఆయన నిన్ను చూస్తాడు. నీటిలో నుండి వెళ్ళినా ఆయన నిన్ను చూస్తాడు. భూమి మీద నడిచినా ఆయన నిన్ను చూస్తాడు. తల్లిదండ్రిగా నిన్ను చూడలేరు. ఒక సేవకునిగా నేను నిన్ను చూడలేను. కానీ దేవుడు చూస్తున్నాడని భయం నీకుంటే భక్తిలో నువ్వు ఉంటావు. వాక్యము చదివినంత మాత్రాన, ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డవు కాదు. కానీ దేవునికి ఇష్టమైనట్టు జీవిస్తేనే దేవుని బిడ్డవు. నమ్మకంగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలుగా మరొక మాట చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఈ మాట అంటున్నారు, ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయాసకరమైనది. శిక్ష చేయుటకును ప్రయాసకరమైనది. మీకు బోధిస్తున్నప్పుడు నేను ఖండిస్తున్న కారణం ఏమిటంటే, నేను మీకు తండ్రిని కాకపోవచ్చు కానీ మన తండ్రి ఒక్కడే. కానీ ఖండించుటకు వాక్యముతో చెప్పడానికి నాకు దేవుడు చెప్తున్నాడు. మిమ్మల్ని గ్రిప్లో ఉంచుకోవాలని కాదు, కానీ దేవుని గ్రిప్లో ఉండండి. నేను మీలాంటి మనుషుల్ని కాబట్టి సత్యమును బోధిస్తున్నాను. సత్యానికి మీరు లోబడి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన సంగమా, ఈ లోకములో ఎన్నో అందాలున్నాయి. ఆ అందాలు మనల్ని పరలోక రాజ్యము చేర్చలేవు. మనం ఎన్నో రంగురంగుల అంగులు వేసుకుంటున్నాము. ఎంతో విలువైన కారులలో తిరుగుతుంటున్నాము. కానీ ఒకరోజు నువ్వు పడిపోతే, లేవలేని స్థితిలో ఉంటే, నీకు విలువైన కారులా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లరు. విలువైన బట్టలు వేసి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్లరు. ఎలా తీసుకెళ్తారంటే, అంబులెన్స్లో ఒక ట్రాల్ వేస్తుంది. ఆ ట్రాల్ మీద పండబెట్టి నిన్ను తీసుకెళ్తారు. విలువైన కార్లు ఉన్నాయని ఆ కార్లో నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ చేస్తూ మరణిస్తే, అక్కడి నుండి కూడా అంబులెన్స్లో తీసుకొచ్చి ఇంటిలో ఒక పెద్ద గదిలో నిన్ను కింద పండబెడతారు. బెడ్ మీద పండబెడతారు. ఎందుకంటే నీకు విలువ లేదు. ఇలా నీకు ఉన్నాయన్నీ వాళ్ళు తీసుకుంటారు, కానీ నిన్ను మాత్రము ఆ స్థలంలో ఉంచారు. కారణం ఏంటంటే ఇది పై ప్రేమ. కానీ దేవుడు అంటున్నాడు, నేను నా లోగుటిలో ఉంచుకుంటాను, ఆయన కౌగుటిలో ఉంచుకుంటాను. ఎలా అంటే, నువ్వు ఇలా సత్యంగా జీవిస్తే, ఈ లోకంలో ఉన్నప్పుడు నమ్మకంగా జీవిస్తే, నీ కార్లు నీ వెంట రావు, కానీ నీ మంచితనము నీ వెంట వస్తుంది. నీ ఇంటి వారు చూడండి, నువ్వు ఏవైతే నీ వస్త్రాలు దొరికినావో అవన్నీ పడేస్తారు, అన్నీ తీసేస్తారు. నువ్వు పండుకున్న బెడ్ కాన్నుంచి తీసేస్తారు. కానీ నువ్వు సంపాదించిన బంగారం పడేయరు, దానికి కొట్లాడతారు. నువ్వు సంపాదించిన డబ్బు కొరకు వాళ్ళు కొట్లాడతారు. నువ్వు సంపాదించిన భూమి కొరకు నీ పిల్లలు కొట్లాడతారు. నాకు ఇది కావాలా, నాకు ఇంత కావాలా, నాకు ఇంత కావాలా అని కొట్లాడి తీసుకుంటారు. చూడండి, నువ్వు చనిపోయినావు, నీ పేరు తీస్తలేరు, కానీ ఉన్న ఆస్తిని వారి పంచుకోవడానికి గొడవలు పెట్టుకుంటారు. నాకు ఇది కావాలా, నాకు ఇది కావాలని. చూడండి, మీరు సంపాదించిన సంపాదన మూలంగా వారు సమాధానంగా పంచుకోలేక ఈరోజు ఉన్నారు. కోపాలు, గొడవలు. ఎందుకంటే ఈ లోకమైన అందం అది, ఈ లోకమైన సంపాదన అది వాళ్ళంట కూడా రాదు. కానీ బ్రతుకున్నంత కాలము గొడవలతో బ్రతుకుతున్నారు. అలా బ్రతకకండి. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో సంతోషపడాలి. దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఆనందపడాలి. ప్రియమైన సంఘంగా మీరు నేర్చుకునేది ఏంటంటే, యేసు ప్రభు లోకానికి వచ్చి ఎంతమందిని గేదర్ చేశారో అంతమంది ఉన్నా లేకున్నా ఆయన ఏమన్నాడంటే,
నన్ను వెంబడించిన వాడు నా రాజ్యములో ఉంటానన్నాడు. హల్లెలూయా. మీరందరూ ఇక్కడ ఉంటున్నారు. మీరు ప్రతి ఆదివారము మందిరానికి రావటమును బట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, సంతోషమే. ప్రతి శనివారము ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నారు, సంతోషమే. కానీ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. ఎవరో చూస్తారని భయపడి తప్పులు చేసి మళ్ళీ యథార్థంగా ఇక్కడ ఉండకండి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. దేవుని రాజ్యంలో ఉంటారు. ఈ లోకము శాశ్వతమైనది మనకు కాదని తెలుసు. మన ప్రాణము ఎప్పుడైనా పోయేదని మనకు తెలుసు. ఈరోజు చూస్తే యవనస్తులు ఎప్పుడు చనిపోతారో తెలియదు, వృద్ధులు ఎప్పుడు చనిపోతారో తెలియదు, పిల్లలు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఎవరికి గ్యారంటీ లేదు. కానీ ఈ లోకములో బ్రతుకున్న ప్రతి వ్యక్తి చనిపోతాడని తెలుసు. అది తెలిసిండు కూడా పాపము చేస్తే తప్పండి. అది తెలిసిండగా మోసం చేస్తే తప్పు. అది తెలిసిండగా దేవునికి లోబడకుంటే తప్పు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలుగా ఏ స్థలంలో నుండి లైవ్లో మీరు వింటున్నా, ఇక్కడ కూర్చున్న వారు మీరు వింటున్నా, దేవునికి లోబడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకొనును అని అన్నాడు యేసు ప్రభు. బోధకుడా, నువ్వు ఇక్కడికి వచ్చి ఏ అధికారము చొప్పున ఈ మాటలు మాట్లాడుతున్నవని అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు ఈ మాట, నేను నా అంతటా నేను బోధిస్తలేనయ్యా, ఎవడు నన్ను పంపించునో వాని చిత్తానుసారంగా నేను బోధిస్తున్నాను. నన్ను ఎవరైతే ఈ లోకానికి పంపించినారో ఆయన చిత్తానుసారంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను ఎవరి వలన ఇక్కడ నేర్చుకున్నది లేదు. ఆయనకు విద్య నేర్పిన వాళ్ళు లేరు భూమి మీద. ఆయనకు తెలివినిచ్చిన వారు భూమి మీద లేరు. ఆయనకు నడక నేర్పిన వారు భూమి మీద లేరు. కానీ అన్ని నేర్చుకుని వచ్చింది పరలోకం నుండి, తండ్రి యుద్ధ నుండి నేర్చుకుని వచ్చింది. ఆ ప్రకారంగా నడిచాడు. ఆయనకు చదువు చెప్పిన స్కూల్ ఉందా? లేదు. ఆయనకు ఇట్లు నడువు అని చెప్పాడా తండ్రి గిట్ట? అట్లా బైబిల్లో లేదు. మరియ చెప్పాడా? లేదు. ఎందుకంటే ఆయన ఎవరికి పుట్టాడంటే కన్యకు పుట్టాడు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు కాబట్టి, ఆయన పాపము ద్వారా పుట్టలేదు కాబట్టి పరలోకము నుండి నేను వచ్చినాను. అదే ప్రకారంగా పరలోకము నుండే నేను దిగి వచ్చిన వాడను. ఆ ప్రకారంగా నేను మాట్లాడుతున్నానని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సంగమా, ఈరోజు దేవునికి లోబడి ఉండండి. దేవుని మాటలకు లోబడి ఉండండి. నా అంతటా నేను కూడా ఈరోజు చెప్పలేను. దేవుని ఆత్మను పొందుకొని మీతో మాట్లాడుతున్నాను. మీరు మీ జీవితాన్ని మార్చుకుంటే, మీ భక్తులు మార్చుకుంటే దేవుని కృప. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదని తెలుసుకోండి. సంఘముగా ఒక సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధ లేఖనంలో ప్రతి మాట సత్యమైనది. ఈ 66 పుస్తకాలు బైబిల్ ఏమంటుందంటే ప్రతి మాట సత్యాన్ని బోధిస్తున్నది. ఆ సత్యములో మీరు నివసిస్తే మీ జీవితము మంచి మార్గంలో ఉంటుంది. పరలోకము అది శ్రేష్టమైనది. అక్కడ నీకు ఏ బలహీనత లేదు. అక్కడ నీకు దుఃఖము లేదు, ఆకలి లేదు. ఎందుకంటే అన్ని సమకూర్చబడ్డాయి కాబట్టి, దేవుని రాజ్యంలో ఉంటావు కాబట్టి. ఈ లోకంలో ఉన్నప్పుడు క్రమంగా బ్రతకండి. క్రమంగా బ్రతికినప్పుడే, మన లైఫ్ను దేవునికి ఇచ్చినప్పుడే, మన జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని క్రమంగా నడిపిస్తాడు. ఎందుకంటే ఒక తండ్రి చెప్పినట్టు, ఒక తల్లి చెప్పినట్టు పిల్లలు నడిస్తే వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు. వారికి మంచి చదువు చెప్పి మంచి ప్రయోజకులుగా మంచి జాబ్ చేస్తున్నారు, నమ్మకంగా ఉంటున్నారు. ఈరోజు చూడండి, తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలు మొత్తం ఆగమై తిరుగుతున్నారు, విచ్చలవిడులుగా తిరుగుతున్నారు. ఎవరి మాటకు లోబడరు, ఇష్టమున్నట్టు పని చేస్తారు. అలా చేయకండి. తల్లిదండ్రిగా పిల్లలను క్రమంగా ఉంచండి, క్రమశిక్షణలో నడిపించండి. సామెతల్లో మాట్లాడతాం, మీ పిల్లలను క్రమంలో నడిపింపండి. బెత్తము వాడండి, వాడు బుద్ధికి వస్తాడు. అంటే కొట్టడం అంటే
భయమే ఉండాలని నువ్వు కొడతావని. అంత భయం ఉంటే పిల్లలు భయపడతారు. నీ మాట నువ్వు ప్రేమించినంత కోపంగా ఉండాలా. అతిలాగా నెత్తి మీదకి ఎక్కించుకున్నావా నీ పిల్లలు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. అలా చేయకండి. తల్లిదండ్రిగా పిల్లలకు శిక్షించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, వారిని మంచి మార్గం నడిపించండి. సమాజంలో అన్ని మంచి మార్గాలు దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఏది చెడో ఏది మంచిదో నువ్వు తెలివి ఉన్నది. చిన్న పిల్లల్లాగా నువ్వు నడవకు, పెద్దవారిగా బుద్ధి కలిగి ఉందో అని అంటున్నాడు. ఎందుకు ఈ బుద్ధి కలిగి ఉండాలంటే నువ్వు నశించుకోకూడదని దేవుడు చెప్పుకుంటున్నాడు. ఆమె దేవుడి ఇచ్చి వాక్యము దీవించి ఆశీర్వదించింది కాక. రండి తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, మా పరిశుద్ధుడా, మా ప్రేమ గల తండ్రి, అయ్యా నీ బిడ్డలుగా కూడి ఉన్న ఈ సంఘ బిడ్డలను అయ్యా నీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నీ తోడుని కాపులను దయచేయండి. నీ నీడగా ఉండండి తండ్రి. క్రమాన్ని నేర్పించండి. మోసపోకూడదు, పడిపోకూడదు, ఈ లోకానుసరమైన జీవించకూడదు, నీ పరలోకానుసరంగా జీవించే కృపా భాగ్యం ప్రతి ఒక్కరికి కలుగ చేయమని నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రభువా, చిన్న పిల్లల్లాగా ఉండకండి, పెద్దవారిగా ఉండి బుద్ధి కలిగి పెద్దవారిగా ఉండకండి. ప్రతి ఒక్కరూ మంచి జ్ఞానము కలిగి నీ బిడ్డలుగా ఉండే అట్టి కృపా భాగ్యం దయచేయమని మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు నామములో అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.